ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, ఈ కథలో మనం శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజ్ ఎంత అవసరమో తెలుసు. నగనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అబ్బా, బద్ధకంగా ఉంది, ఏ పని చేయబుద్దవదు. ఎవరైనా నాకు ఆహారం తెచ్చి ఇస్తే బాగుండును అనుకుని రోజంతా ఏ పని చేయకుండా మంచం మీద దోరులుతూ ఉండేది. తన ఇంటి ముందు నుంచి వెడుతున్న కాకుల్ని ఏమర్రా, ఇలా రండి, వచ్చి కాస్త ఆహారం ఇచ్చిపోండి అంటూ అరుస్తూ ఉండేది. దాని మాటలకి అక్కడ ఉన్న కాకులు కొంచెం భయం పడుతూ, కొంచెం జాలి పడుతూ ఆహారాన్ని ఇస్తూ ఉండేవి. అవసరానికి ఆహారానికి అడిగేది గాని ఎవ్వరిని తన ఇంట్లోకి రానిచ్చేది కాదు. ఇది ఇలా ఉండగా ఎక్కడి నుంచో ఒక చిన్న కాకి వచ్చి పెద్ద కాకి ఇంటి ముందు వాలింది. ఏ కాకి నచ్చని ఈ పెద్ద కాకి ఈ చిన్న కాకి మాత్రం నచ్చింది. చిన్న కాకిని తన ఇంట్లో ఉండనిచ్చింది. అది చూసిన మిగతా కాకులన్నీ ఆశ్చర్యంతో, చూడు వదినా, మనం ఇన్నేళ్లుగా పక్కనే ఉంటున్నా, మనం ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎంత విసుక్కునేది. విచిత్రంగా ఎవరో తెలియని కాకిని ఇంట్లోకి రానిచ్చింది. అవును వదినా, నిజమే. పోనీలే, ఇప్పటికైనా కాకుల విలువ తెలుస్తుంది అని మాట్లాడుకున్నాయి. పెద్ద కాకి ఇంట్లోకి వచ్చిన చిన్న కాకి రోజు సూర్యుడు ఉదయించక ముందే పనికి వెళ్ళిపోయేది. అలాగే సూర్యుడు ఇంకా అస్తమించడానికి అంటే సన్సెట్ కి ముందు ఇంటికి వచ్చేది. వచ్చాక తినేసి చక్కగా మంచి నిద్రపోయేది. చిన్న కాకి అలా ప్రశాంతంగా పడుకోవడం చూసిన ముసలి కాకి నాకెందుకు ఇంత ప్రశాంతంగా నిద్ర రావటం లేదు అనుకుని తెల్లవారేసరికి చిన్న కాకిని ఇలా అడిగింది. చిన్న కాకి, నువ్వు అంత హాయిగా ఎలా నిద్రపోగలుగుతున్నావు? పెద్ద కాకి, రేపు నువ్వు కూడా నాతో రా, నేను నీకు చూపిస్తాను నాకు ఎలా ప్రశాంతంగా నిద్ర పడుతుందో అని అంది. తెల్లవారడానికి ముందే రెండు కాకులు బయలుదేరి బయటికి వెళ్లి కావలసిన ఆహారాన్ని అంతా సేకరించుకుని మళ్ళీ సూర్యాస్తమయం అంటే సన్సెట్ టైంకి వెనక్కి తిరిగి వచ్చాయి. ఇంటికి వచ్చి రెండు కాకులు భోజనం చేశాయి. చేశాక బాగా అలసిపోయి ఉండటం వలన పెద్ద కాకి కూడా చిన్న కాకితో పాటు బాగా నిద్ర పట్టింది. తెల్లవారేక నిద్రలేచిన పెద్ద కాకి చిన్న కాకితో ఇలా అంది. ఇప్పుడు నాకు బాగా అర్థం అయ్యింది ఎందుకు నీకు అంత నిద్ర పడుతుందో, అలాగే నాకు ఎందుకు నిద్ర పట్టడం లేదు. శరీరానికి ఎప్పుడూ కూడా వ్యాయామం కావాలి, అంటే ఎక్సర్సైజ్ కావాలి. అది ఎన్ని రోజులుగా నేను చెయ్యలేదు అని చిన్న కాకితో అంది. ఆ రోజు నుంచి కాకి శ్రమ పడుతూ ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉంటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించింది. చూశాం కదా పిల్లలు, మనకి ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఎందుకంటే మనం రోజంతా శారీరకంగా శ్రమ పడితే రాత్రికి మంచిగా నిద్ర పట్టి మర్నాడు రోజంతా కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండగలం.